హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు విక్టరీ స్టడీస్. నా పేరు ఉదయ్ కుమార్. ఓకే స్టూడెంట్స్, మరి ఈ వీడియోలో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ పబ్లిక్ ఎగ్జామినేషన్ కీ అనమాట గవర్నమెంట్ రిలీజ్ చేసింది. ఈ గవర్నమెంట్ రిలీజ్ చేసిన కీ ఎలా ఉంటుంది మీరు మెయిన్ పాయింట్గా గుర్తుపెట్టుకోండి. ఇందులో నుంచి మీరు ఎంతవరకు రాస్తే అన్ని మార్కులు ఉంటుందన్నమాట. అంటే దానికి సంబంధించి కొన్ని పాయింట్స్ అన్న మీ ఆన్సర్ షీట్లో కానీ ఉంటే మార్క్స్ ఫుల్ మార్క్స్ పడతాయి అనమాట. ఓకే, అర్థమైందా? మీకు ఆ కీ అనేది ఏంటంటే మీకు సంబంధించి అంటే ఇట్టనే రాస్తేనే మార్కులు వేస్తారని చెప్పనిక కాదు. మీరు ఎంతవరకు అంటే ఆ పాయింట్స్కి సంబంధం రిలేటివ్గా ఉందనుకో మీకు ఈ ఫుల్ మార్క్స్ పనికి అవకాశం ఉంటుంది. ఇలాగనే రాస్తే మార్కులు వేస్తారనుకోవడం మీ భ్రమ అనమాట. ఓకే, అంటే రిలేటివ్గా ఉంటే ఆన్సర్ మీకు మార్క్స్ వేస్తారు. ఇగో అవగాహన ప్రతిస్పందనలో మనకి 2 పద్యాలు ఇచ్చి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది కదా, మరి దానికి సంబంధించి క్వశ్చన్ ఆన్సర్స్ అనమాట. ఇది ఫస్ట్ పద్యం ఆన్సర్స్ అనమాట. ఓకే, అలాగనే తర్వాత వచ్చేసి మెయిన్ పాయింట్గా రెండో పద్యం అన్ని ఫస్ట్ ఆన్సర్స్ అనమాట. ఇప్పుడు రెండో పద్యం ఆన్సర్స్ అనమాట. ఇక్కడ చూడండి. ఓకే, ఇవి రెండో పద్యం ఆన్సర్స్ అనమాట. మీ ఏం లేదు, దానికి సంబంధించి రిలేటివ్గా ఉందనుకో మీకు మార్క్స్ వేస్తారనమాట. అలాంటిది ఏం లేదు, అలాగనే ఉంటే మార్క్స్ వేస్తారనుకోవడం మీ భ్రమ అనమాట. ఖచ్చితంగా రిలేటివ్గా ఉండాలి, మరి పూర్తిగా వేరే ఆన్సర్ ఉండకూడదు. మరి అలా ఉందనుకో ఖచ్చితంగా మార్కులు వేస్తారనమాట మీకు. ఓకే, ఇవి మనకి గద్య భాగం ఇచ్చి వాటికి సంబంధించి క్వశ్చన్స్ అనమాట. ఇక్కడ ఏదైనా అర్థవంతమైన ప్రశ్న తయారు చేసినా మార్కులు ఇవ్వాలి. అంటే మీకు అక్కడ పేరాన్ని బట్టి మీరు రిలేటివ్గా ఏమైనా క్వశ్చన్ తయారు చేసింటే కానీ కరెక్ట్ అయితే కానీ మీకు ఫుల్ మార్క్స్ పడతాయి. అలాగే మూడోది వచ్చేసి మనకి కాండాలు ఆర్డర్ వైజ్గా రాయడం. ఇక్కడ చూడండి, బాలకాండ అనేది ఫస్ట్ ఆన్సర్, యుద్ధకాండ అనేది సెకండ్ ఆన్సర్, అరణ్యకాండ అనేది థర్డ్ ఆన్సర్, ఈ అనేది అయోధ్యకాండ అనమాట. ఇలా మీరు ఇలాగనే రాస్తారంటే ఆర్డర్ వైజ్గా రాసింటే మీరు ఖచ్చితంగా మీ 8 మార్క్స్ మీకు ఉంటాయి. ఓకే, క్లియర్? ఏం అలాంటిది ఏం లేదు. ఓకే, నెక్స్ట్ పేరా ఇచ్చి మళ్ళీ వాటికి సంబంధించి ఆన్సర్స్ అనమాట. అవి మీరు అలా రిలేటివ్ ఉందనుకో వేస్తారు మార్క్స్. ఓకే, అలాంటిది ఏం లేదు. వాటికి పేరా ఇచ్చి క్వశ్చన్స్ అనమాట. ఇది ఫోర్త్ది. నెక్స్ట్ వచ్చేసి మనకి విభాగం 2 అనమాట. ఈ విభాగం 2 ఏంది మనకి కవి పరిచయము, అలాగనే పాత్ర స్వభావం, అలాగనే ప్రక్రియ అనమాట. వీటి గురించి ఉంటుంది మనకి. యుద్ధ విజేత పాఠ్యభాగ కవి గురించి. ఇగో మీరు అవును బ్రో నేను ఇలా రాసలేను, కవి కాలం అలా రాశానంటే ఏం పర్లేదు, ఫుల్ మార్క్స్ పడతాయి. మీరు ఖచ్చితంగా కరెక్ట్ ఆన్సర్ ఉండాలి అంతే. ఇంకా ఇలా ఓకే, ఇవి కీ అనమాట గవర్నమెంట్ రిలీజ్ చేసినది. ఓకే, నాటక ప్రక్రియ గురించి రాయండి. ఇగో నాటక ప్రక్రియ ఆన్సర్ అనమాట ఇదంతా. ఓకే, మీరు ఎక్కువ పాయింట్స్లలో రాసింటే కానీ మీకు ఫుల్ మార్క్స్ పనికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇగో ఇక్కడ చూడండి, మనకి 4 వాక్యాల్లో రాస్తే 4 మార్కులు ఇవ్వాలి. అంటే ఖచ్చితంగా 4 లైన్స్ అన్న ఖచ్చితంగా రాసి ఉండాలి. మీరు హనుమంతుడు పాత్ర స్వభావం గురించి ఖచ్చితంగా 4-5 లైన్లు అనేది రాసింటే మీకు ఫుల్ మార్క్స్ పడతాయి. ఏం బ్రో 8 రాస్తేనే ఒక పేజ్ రాస్తేనే మార్కులు వేస్తారంటే అలాంటిది కాదు. 4 మార్కులు కాబట్టి 4 లైన్లు 5 లైన్లు 6 లైన్లు ఉండాలి. ఓకే, అలా రాస్తే మీకు ఖచ్చితంగా ఫుల్ మార్క్స్ పనికి అవకాశం ఉంటుంది. తర్వాత మనకి 8 మార్క్స్ క్వశ్చన్స్. ఇక్కడ ప్రకృతి సందేశం గురించి సొంత మాటల్లో రాయండి. ఇవైతే ఖచ్చితంగా 8 లైన్లు 10 లైన్లు ఉంటాయి. అంటే ఒక పేజీ ఉన్నా కానీ మీకు ఫుల్ మార్క్స్ పడతాయి. అవును బ్రో నేను ఇలా రాసాను, కొంచెం రిలేటివ్గా రాసాను, మార్క్స్ వేస్తారంటే వేస్తారు. మీరు వినండి, వీడియో పూర్తిగా విన్నిక ట్రై చేయండి. ఓకే, ఇది తెలుగు అనమాట. ఇక్కడ చూడండి, తెలుగు కూడా సింపుల్గానే ఉంటుంది. మీరు రాసింటారు అనుకుంటున్నాను. ఇగో అంశాలు, ఇగో ఇక్కడ చూడండి, ఇలాంటి అంశాలు ఏమన్నా కనపడితే మీకు మార్కులు వేయండి. అంటే మనకి రిలేటివ్ చెప్తున్నా కదా, రిలేటివ్గా ఉందనుకో మీకు మార్క్స్ పడతాయి. ఓకే, క్లియర్? అలాగనే శ్రీరామ సుగ్రీవుల మైత్రి ఎలా ఏర్పడింది, వీటికి సంబంధించి ఆన్సర్స్ అనమాట. ఓకే, ఇదంతా గవర్నమెంట్ రిలీజ్ చేసిన మోడల్ పేపర్కి, ఏం టెన్షన్ పడక్కర్లేదు. ఓకే, మరి అలాగనే మెయిన్ పాయింట్గా భాషాంశాలు అయితే కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు భాషాంశాలు ఇక్కడ చూడండి, కష్టాలు కృంగిపోకుండా ధైర్యంగా వేదగాలి, మెలగాలి, కవి అది లెటర్ అనమాట. అలాగనే మనకి ఇక్కడ వాటి గురించి మీరు అక్కడ ఎలా రాసింటే అలా. ఇక్కడ మీరు భాషాంశాలు అయితే విభాగం 3 ఖచ్చితంగా ఇలాగనే ఉండాలి. నేను రిలేటివ్గా రాస్తా, దానికి సంబంధం ఏం లేదు. ఖచ్చితంగా ఇలాగనే ఉండాలి. ఇలా ఉంటేనే మీకు మార్క్స్ వేస్తారు, లేకుంటే వెయ్యరు భాషాంశాలు. చాలామంది భాషాంశాలు కూడా కొంచెం ఇబ్బంది పడింటారు, కానీ ఈజీగానే రావడం జరిగింది ఎస్సీసీ రిలీజ్ చేసిన మోడల్ పేపర్స్ నుంచి. అలాగనే చాప్టర్ వైజ్ వెయిటేజ్ ప్రకారం. ఓకే, ఇవన్నీ భాషాంశాలు అనమాట. మీరు ఇలాగనే భాషాంశాలు రాస్తే మీకు ఇలాగనే మార్కులు వేస్తారు. ఓకే, ఈ వర్డ్ అనేది కొంచెమన్నా మీ సెంటెన్స్లు అనేది కనపడాలి. ఓకే, పూర్తిగా వేరేది ఉందనుకో ఉండదు. ఇవి గైస్. ఓకే స్టూడెంట్స్, మరి ఇవే అనమాట తెలుగు ఆన్సర్కి అనమాట. మీరు అందరూ బాగా రాసింటే కానీ ఫుల్ మార్క్స్ పడతాయి. అలాంటిది ఏం టెన్షన్ పడక్కర్లేదు. మీరు రిలేటివ్గా రాంగ్ ఆన్సర్స్ కానీ కవి పరిచయాలు కానీ రిలేటివ్గా ఉండాలి, కానీ భాషాంశాలు మాత్రం ఇలాగనే ఉండాలి. ఓకే గైస్, మరి ఇప్పుడు హిందీ పేపర్ చూద్దాం అనమాట. హలో స్టూడెంట్స్, ఓకే ఇప్పుడు మరి హిందీ మోడల్ పేపర్ చూద్దాం అనమాట. హిందీ మొత్తం సెక్షన్ 1లో మనకి ఎన్ని 12 మార్క్స్ 1 మార్క్వి. ఇవి 12 మార్క్స్ ఆన్సర్స్ అనమాట. ఓకే, మెయిన్ పాయింట్గా మీరు సేమ్ ఇలాగనే ఉండాలి. ఆన్సర్స్ అయితే రిలేటివ్గా అలాంటిది ఏం లేదు. ఖచ్చితంగా ఆన్సర్స్ అయితే మనకి ఇలాగనే ఉంటే ఫుల్ మార్క్స్ పడడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, మీరు ఖచ్చితంగా
గుర్తుపెట్టుకోండి, మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా ఖచ్చితంగా షేర్ చేయాలని కోరుకుంటున్నాను. మీకు ఈ 10th క్లాస్ వాళ్ళ గురించి ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా నేను సెండ్ చేస్తాను. తర్వాత సెక్షన్ 2 మనకు ఒక పేరా ఇచ్చి వాటికి జవాబులు రాయండి అని చెప్పడం జరుగుతుంది కదా 5 మార్క్స్కి. మీకు ఇక్కడ హెడ్లైన్ అంటే బౌల్డ్గా ఉంది చూడండి, అంటే లావుగా ఉండే చూడండి, వాటికి అక్కడ ఆన్సర్లు ఉన్నాయనుకో మనకు ఫుల్ మార్క్స్ పనికి అవకాశం ఉంటుంది. అలా మొత్తం రాయాలని లేదు, కానీ వాటి సెంటెన్స్ అలా రాసినా అని మార్క్స్ వేస్తారు. 15 క్వశ్చన్కి ఆన్సర్స్ ABCDE అనమాట. మీరు అవన్నీ రాశారనుకో మీకు ఫుల్ మార్క్స్ పనికి అవకాశం ఉంటుంది. ఓకే, మళ్ళీ 16th కూడా ABCDE అనమాట. ఓకే, మెయిన్ పాయింట్గా మీరు అలా రిలేటివ్గా ఉన్న అయిపోయాయి. నెక్స్ట్ కైపరిచయం అనమాట. 2 కైపరిచయాలు ఇవ్వడం జరిగింది కదా మనకి. ఆ కైపరిచయాలు ఒక కైపరిచయం సేమ్ ఇలాగనే ఉండాలి. ఆ 3 పాయింట్స్లో ఏదో ఒక పాయింట్ అలా ఇలా మొత్తం ఉంటేనే మీకు ఫుల్ మార్క్స్ 5 మార్కులు పనికి అవకాశం ఉంటుంది అనమాట. నెక్స్ట్ 2వ కైపరిచయం ఇక్కడ ఆల్టర్నేటివ్ మనకి ఆప్షన్ ఇచ్చిన ఆన్సర్స్ కూడా ఇస్తారనమాట. ఇక్కడ మళ్ళీ పేరా ఇచ్చి మనకి కొన్ని జవాబుల క్వశ్చన్స్కి సమాధానం రాయమంటారు కదా హిందీలో. 18th క్వశ్చన్ ఆన్సర్స్ అనమాట. తర్వాత మనకి 19th క్వశ్చన్ వచ్చేసి పద్యము కొంచెం ఇచ్చి అది పద్యం మొత్తం రాయమనడం. ఓకే, తర్వాత క్వశ్చన్స్. ఓకే, ఇలా ప్రతి ఒక్కటి అనమాట. ఇది 21, 22 ఆన్సర్ అనమాట. మీరు అలాగనే రిలేటివ్గా ఉందనుకో మార్క్స్ పనికి అవకాశం ఉంటుంది. 23, 24 వీటి ఆన్సర్స్ అనమాట. ఓకే, క్లియర్. మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, 10th క్లాస్కి ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా మన ఛానల్లో చెప్పడం జరుగుతుంది. 28, 26 ఎవ్రీ ఇయర్ అని కాదు, ఎవ్రీ ఇయర్ 10th క్లాస్ వాళ్ళ కోసం చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇది 25 ఆన్సర్, ఇది 26 ఆన్సర్ అనమాట. అలాగనే సెక్షన్ 4 8 మార్క్స్ క్వశ్చన్స్. ఓకే, 27లో మనకి 27లో సేమ్ ఇలాగనే ఉంటేనే మనకి ఆ మార్క్స్ వేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, క్లియర్. మళ్ళీ అలాగనే వీటి ఆన్సర్స్ అన్నీ చూడండి. మనకి ఏం లేదు, మీకు ఇలా ఇన్ని పాయింట్స్ రాస్తేనే నా బ్రో అంటే అట్టేం లేదు. మీరు రిలేటివ్గా మెయిన్ పాయింట్గా మీరు ఏమనుకైతే అనుకున్నారో వాటిని అన్నీ రాసి మీరు రాస్తే కానీ ఫుల్ మార్క్స్ పనికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇవన్నీ పాయింట్స్ రూపంలో రాస్తే ఎక్కువ మార్క్స్ పనికి అవకాశం ఉంటుంది అనమాట, ఏం లేదు. ఓకే, క్లియర్. మళ్ళీ ఇది కూడా 8 మార్క్స్ 28 అనమాట ఆన్సర్. ఓకే ఓకే గైస్, ఇది అనమాట 28 ఆన్సర్స్ అనమాట. ఓకే, క్లియర్. అలాగనే 28లోనే మళ్ళీ అనమాట. ఓకే, ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. వీటి ఆన్సర్స్ అన్నీ మీరు చూస్తున్నారు కదా, రిలేటివ్గా ఉన్న మార్క్స్ వేస్తారు, ఏం టెన్షన్ అక్కర్లేదు. ఓకే, క్లియర్. మళ్ళీ తర్వాత ఇక్కడ సెక్షన్ లాస్ట్ది అనమాట, లాస్ట్ సెక్షన్ 6 అనమాట. ఇక్కడ లెటరు మనకి ఒక దాని గురించి రాయమంటారు కదా, మనకు ఒక లెటర్ ఒక దాని గురించి రాయమంటారు కదా. మనము లెటర్ మొత్తం పూర్తిగా రాస్తే ఇన్ని మార్కులు, అంటే డేటు, వాటి సెంటెన్స్ హెడ్డింగ్స్. అలాగనే లాస్ట్ మనకి ఒక 13th క్వశ్చన్లో మనకి 4 క్వశ్చన్స్ ఇచ్చి వాటికి సంబంధించి అంటే ఒక పేరా రూపంలో రాయమంటారు కదా వీటి ప్రకారం. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు ఇంగ్లీష్ ఆన్సర్స్ అనమాట. సెక్షన్ ఏలో మనకి 1 నుంచి 5 వరకు ఆన్సర్స్ అనమాట. ఇవి మీరు ఇలాగనే ఉండాలి ఖచ్చితంగా, లేకపోతే ఆన్సర్స్ మార్క్స్ అనేది పడవన్నమాట. ఖచ్చితంగా ఇంగ్లీష్ తెలుగు ఒక్కటే మనకి రిలేటివ్ ఉందనుకో మార్క్స్ వేయడానికి అవకాశం ఉంటుంది లాంగ్ ఆన్సర్స్ కడం. కానీ ఇలా పేరా ఆన్సర్స్ ఉన్నప్పుడు మాత్రం ఇలా ఖచ్చితంగా మనకి ఇలాగనే ఉండాలన్నమాట ఆన్సర్స్. ఓకే, ఇది 1, 2 నుంచి 5 వరకు అనమాట. ఓకే, మీరు ఇలాగనే రాస్తే ఫుల్ మార్క్స్ పడతాయి, ఏం పర్లేదు, టెన్షన్ పడక్కర్లేదు. మీరు అనుకున్నట్టే రిజల్ట్ వస్తుంది, మీరు నమ్మండి అంతే. ఇలా నేను ఇలాగనే ఇగో మళ్ళీ అలాగనే 6 నుంచి 10 వరకు వాటి ఆన్సర్స్ అనమాట. ఓకే, మీరు ఇలాగనే రాస్తే ఫుల్ మార్క్స్ పడతాయి. 8 వచ్చేసి ఏ, బి, 9 వచ్చేసి ఏ, 10 వచ్చేసి కూడా ఏనే. అలాగనే మీరు ఇక్కడ BCBAB అని పెట్టినా కానీ మీకు మార్క్స్ వేస్తారు. ఓకే, మళ్ళీ తర్వాత 16th క్వశ్చన్ ఇక్కడ చూడండి, ఖచ్చితంగా ఇలాగనే ఉండాలి మనకి. ఓకే, ఖచ్చితంగా మనకి ఆప్షన్స్ కాడ. మళ్ళీ 17th వచ్చేసి ఇక్కడ చూడండి, అవి కూడా అంతే సేమ్ అలాగనే ఉండాలి. అలాగనే గ్రామర్ అండ్ వొకాబులరీ సేమ్ ఇలాగనే ఉండాలి. వీటి కాడ మాత్రం ఇలాగనే ఉంటే మనకు మార్క్స్ వేయడానికి అవకాశం ఉంటుంది. మీరేమంతా తప్పులేం, గ్రామర్ కాబట్టి కొంచెం బాగానే రాసింటారు. ఓకే, ఇవన్నీ ఖచ్చితంగా 22. అలాగనే మళ్ళీ మనకి 23, ఇవన్నీ 4 మార్క్స్కి. 23 వచ్చేసి 2 మార్క్స్ ఏ అని రాస్తే మీకు ఫుల్ మార్క్స్ వేయడం జరుగుతుంది అనమాట. ఓకే, 24, 25, 26, 27 మనకి ABCD ఇవన్నీ మీరు అలాగనే రాస్తే కన్నా మార్క్స్ పనికి అవకాశం ఉంటుంది. 28, 29, 30. ఓకే, ఇక్కడ మరి 30లో అండర్లైన్ చేశారనుకోండి మీరు, ఖచ్చితంగా మీకు ఫుల్ మార్క్స్ పనికి అవకాశం ఉంటుంది. 31, 32, అలాగనే 33, 1 అనమాట. ఓకే, మీరు ఖచ్చితంగా ఇలాగనే రాస్తే ఫుల్ మార్క్స్ పనికి అవకాశం ఉంటుంది, టెన్షన్ పడక్కర్లేదు. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అని కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అలాగనే 34 ఇక్కడ చూడండి వాటి ఆన్సర్స్ అనమాట. సెక్షన్ సి మనకి మెయిన్ పాయింట్గా వీటి గురించి ఇంకా మనకి లెటర్లు రావడం జరుగుతుంది. అలాగనే మనకి పేరా గురించి, సంభాషణ గురించి రావడం జరుగుతుంది కదా,
వాటికి సంబంధించి అనమాట. మీరు ఖచ్చితంగా వాటికి సంబంధించి రాసింటే కానీ మార్క్స్ పడడానికి అవకాశం ఉంటుంది. ఓకే, అంటే స్పెల్లింగ్ మిస్టేక్లు ఇవన్నీ ఇంట్రడక్షన్ కీ అనమాట. అంతే, మీరు అక్కడ రాసినదే మెయిన్ పాయింట్. ఇదంతా మెయిన్ పాయింట్గా మీరు పేరా రాసినది మీరు ఖచ్చితంగా. ఇవన్నీ లెటర్ రైటింగ్, ఇవన్నీ ఇంట్రడక్షన్స్ అనమాట. ఇలా రాస్తేనే మార్క్స్ వేస్తామని చెప్పడానికి వాటి ఆన్సర్స్గా. లెటర్ అనేది కొందరు కొన్ని విధాలుగా రాస్తారు కాబట్టి అక్కడ ఇన్విజిలేటర్ చేతిలో ఉంటుంది అనమాట ఇవన్నీ. ఓకే, మళ్ళీ ఇగో ఇక్కడ చూడండి, ఇవన్నీ ఇలాగనే ఉండాలి ఆన్సర్స్. 37 మనకి ఏంది క్వశ్చన్ టైప్స్ అనమాట. అలాగనే బి. ఓకే, ఇవన్నీ ఇలాగనే ఉంటేనే మనకి ఫుల్ మార్క్స్ పనికి అవకాశం ఉంటుంది అనమాట. ఓకే, మరి ఇవే అనమాట కీ అనమాట. మీరు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ మీ ఫ్రెండ్స్కి కూడా ఖచ్చితంగా షేర్ చేయాలని కోరుకుంటున్నాను. ఎవ్రీ ఇయర్ ఇంకా మనకి మ్యాథ్స్ ఆల్రెడీ కీ విడుదల ఉండడం జరిగింది. ప్రతి ఒక్కటి బాగా రాయాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ గైస్.